నేను హెచ్చించాలని ఆశ కలిగి ఉన్నారు. నీ జీవితంలో ఎలాంటి నటన కలిగిన సంబంధాలలో ఉంటే అవి నుంచి బయటకు తెచ్చి నీతి మంతుడుగా తీర్చిదిద్దాలని ఆశ. ఇదే అనుకూల సమయం, ఇదే రక్షణ. ఉన్న పాటున ఉన్న చోటున మన పాపాన్ని మనం ఒప్పుకోగలిగితే, దేవుని సొంత రక్షకునిగా మనం అంగీకరించగలిగితే, బబులోన్ లాంటి దేశాన్ని ధూళిన కలిపిన దేవుడు నీ జీవితాల్లో ఉన్న ప్రతి కష్టాన్ని, ప్రతి శ్రమని దేవుడు ఆ విధంగా మట్టిలో కలుపునుగాక. ధూళి వలె నీ జీవితాల నుంచి అవన్నీ తొలగించునుగాక. నీ జీవితాల్లో దేవుడు ఏ విధంగా బబులోన్ నుంచి ఇశ్రాయేలు దేశస్తులని బయటకు తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చారు. ఈ రోజు నీ జీవితాల్లో నీ వేషధారణ, నీ పాపము, నీ వ్యసనాలు, నీ అక్రమ సంబంధాలు, నీ జీవితంలో ఉన్న ప్రతి శ్రమల నుంచి దేవుడు ఆ విధంగా నిన్ను బయటకి తేవాలని ఆశ కలిగింది. ఆ కార్యం జరగాలంటే ఈరోజే ఒక నిజమైన యేసు అనుచరుడుగా మారాలి. ఎందుకనగా యేసు మార్చేది జీవితాలు, మతాలు కాదు అని మీరెవ్వరు మరవ